మన రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ పరిణామంలో మనకి కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావాలా, పాతవి పనికిరావా అనే ఒక టెన్షన్ ఉంటుంది. పాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ ఎన్నాళ్ళలో చాలామందికి తెలియదు. అది సర్టిఫికెట్ మీద ఎక్కడా రాసి ఉండదు. మరి ఎలా మనకు సరిగ్గా అడ్మిషన్ సమయంలో ఇది పనికిరాదు అంటే మన పరిస్థితి ఏమిటి? అందుకే ముందుగా తీసుకుని ఉంచుకుంటే పోలే అని అనుకుంటున్నారా? చాలామంది ఇలా అనుకుంటారు. కానీ ఇంకో సమస్య ఇప్పుడు ఉంది. ఇప్పుడు తీసుకుంటే అది చెల్లుతుందా? ప్రభుత్వం మారింది కదా అని అనుకుంటారు. దానికి కారణం లేకపోలేదు. చూడండి, ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పటి సర్టిఫికేట్. ఇందులో ఎక్కడ ఎటువంటి నాయకుల చిత్రాలు, రంగులు లేవు. కేవలం ప్రభుత్వ అధికార ముద్ర మాత్రమే ఉంది. కాబట్టి ఇది ఏ కాలంలోనైనా ఉపయోగించవచ్చు. కానీ ఇది చూడండి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో వచ్చిన సర్టిఫికెట్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో వచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. దీనిపైన సీఎం చిత్రంతో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. దీని ప్రాప్తికి పాతవి పనికి రాకుండా పోయాయి, కొత్తవి అప్పటికప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. ఇంతేకాదు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అన్నిటి పరిస్థితి ఇదే. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఈ సర్టిఫికెట్స్ మీద గత ప్రభుత్వ సీఎం చిత్రం ఉండటం వల్ల ఈ పనికొస్తాయా లేదా? 2020లో జీవోఎంఎస్ నెంబర్ 205 తేదీ 25/7/2020 ద్వారా ఇన్కమ్ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ 4 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు ఉండేది. కానీ అదే ప్రభుత్వం 2023లో జీవోఎంఎస్ నెంబర్ 469 తేదీ 29/9/2023 ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్స్లను శాశ్వతంగా చేసింది, అంటే పెర్మనెంట్ చేసింది. కాబట్టి ప్రస్తుతానికి ఈ సర్టిఫికెట్స్ అన్నీ పెర్మనెంట్ కిందే లెక్క. కానీ ప్రస్తుతం ఈ జీవో ప్రాప్తికి మన సర్టిఫికెట్స్ మార్చనక్కర్లేదు. కానీ ఒక సమస్య ఉంది. ఈ సర్టిఫికెట్స్ పైన సీఎం గారి ఫోటో ఉంది. ప్రభుత్వం మారింది కాబట్టి ఇవి వ్యాలిడిటీ అవుతాయా కావా? అందరూ మరల కొత్తవి తీసుకోవాలా? ఒకవేళ తీసుకుందాం అనుకోండి, ఇప్పటికిప్పుడు వెబ్సైట్లో అన్ని మార్పులు జరగాలి. అది ఎంత టైంలో అవుతుందో చెప్పలేం. ఈలోపు నీట్, జేఈఈ, ఎప్సెట్ మొదలైనటువంటి చాలా అడ్మిషన్స్ విద్యార్థులకి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఈ సర్టిఫికెట్స్ మనకు పనికొస్తాయా లేదా అనేది ఒక రకమైనటువంటి టెన్షన్. వచ్చే ప్రభుత్వం దీనిపైన తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. అయినా కంగారు పడాల్సిన పని ఏమీ ఉండదు. ప్రస్తుతానికి పాత వాటిని సమర్పించి ఎవరికైనా సరే రియంబర్స్మెంట్ లేదా ఆయా కాలేజీల వాళ్ళు కొత్తవి కావాలన్నప్పుడు వెంటనే వాటిని సబ్మిట్ చేస్తామని రిక్వెస్ట్ ఫారం కూడా మనము సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వీలైనంత త్వరలో దాన్ని ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని సబ్మిట్ చేయవచ్చు. ఇది ఒక మార్గం. లేదా వీలైనంత వరకు వెబ్సైట్లో మార్పులు జరిగినట్లు రెవెన్యూ స్టాఫ్, మీ గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.